శ్రీ అన్నపూర్ణ వంటశాలలో అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి హోమం అండి, గణపతి హోమము మరి సత్యనారాయణ వ్రతం కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చండి. కొంచెం పూలు తీయండి పసుపు వేయండి దాంట్లో. ఓం చందా సమర్పయామి పసుపు చిటికి కుంకుమం సమర్పయామి ఓం పుష్పం సమర్పయామి ఆ పూలు సమర్పయామి ఒక పూలు పెట్టండి. ఓం పుష్పం సమర్పయామి సమర్పయామి ఓం ఐం క్లీం శ్రీం ఓమగుండ దేవతాయ కర్పూరం సమర్పయామి ఓం క్లీం క్లీం కలస్థాపన దేవతాయ ఓమగుండ దేవతాయ ధూపం సమర్పయామి ఓం క్లీం క్లీం దేవతాయ ఓమగుండ దేవతాయ కర్పూరం సమర్పయామి. ఇట్లా వేయకూడదు, ఒకటి మధ్యం ఓకే ఓకే. ఓం ఐం కింద పెట్టండి, ఆడ కింద పెట్టుకోండి. అక్క చూపించండి అగ్నికి. ఓం స్థానం సమర్పయామి ఓం అగ్ని దేవతాయ స్థానం సమర్పయామి కులదేవత గణపతి దేవత అగ్ని దేవతాయ ఇష్ట దేవత అగ్ని దేవతాయ స్థానం సమర్పయామి. పసుపు లక్ష్మీ దేవతాయ స్వాహ ఓం కుల దేవతాయ స్వాహ ఓం ఐం క్రీం శ్రీం గ్రామ దేవతాయ స్వాహ ఓం ఐం క్రీం శ్రీం సప్తక దేవతాయ స్వాహ ఓం ఐం క్రీం శ్రీం సప్తకణి దేవతాయ స్వాహ ఓం అర్బాలీశ్వర దేవతాయ ఓం గం గం గణపతి ధనుధాన్యం సమృద్ధిం శీఘ్రం శరణం దేగి దేగి వశం గురు గురు స్వాహ ఓం గం గం గణపతి ధనుధాన్యం సమృద్ధిం శీఘ్రం శరణం దేగి దేగి వశం గురు గురు స్వాహ ఓం ధన ధాన్యం. ధనం అంటే అన్ని ఉండాలని, ధాన్యం అంటే ఇంట్లో అంటే వంటది అన్ని ధన ధాన్యము. స్వర్ణం సమృద్ధ్యం అంటే ద్విని త్రీని చత్వారి ఒడిబియ్యం ప్రొసీజర్ నడుస్తుంది ఇక్కడ. తర్వాత ఇంటి లగ్గము, హోమం అయిపోయింది. జయ సీతారాం. ఒడిబియ్యం ప్రొసీజర్. ఒడిబియ్యం రైట్. అబ్బా ఇప్పుడు నవ్వేటప్పుడు మళ్ళీ ఓకేనా? మంచిగా రావాలి మరి. మస్తు వస్తున్నావు. సూపర్ వదినే. బస్ మేము పెద్దక్క అనుకున్నది మా వదిన గారు. ఈమె వచ్చేసి పెళ్లి కూతురు తల్లి, మా పెద్దన్నయ్య కూతురు, మా పెద్దక్కయ్య కొడుకు. మేనపిల్లగాడమ్మా వీళ్ళిద్దరు. ఇక మా చిన్న కోడలు వచ్చింది, బొట్టు పెట్టి బియ్యం పోస్తే చూడు. ఇప్పుడు ఇక ఈ ఒడిబియ్యం పోసేది మా చిన్న కోడలు అన్నమాట. వస్తుంది, అన్నీ వస్తాయి. మాట వస్తుంది, పాట వస్తుంది, అన్నీ వస్తాయి. అశ్విని నిన్ను అడుగుతుంది ఇంటికి వచ్చినాక అక్క పోసేటప్పుడు. చూడాలి జ్యోతి, ఒకసారి చూడిటు. స్మైల్. ఫైనల్గా ఒడిబియ్యం ప్రొసీజర్ అయిపోయిందండి. ఒడిబియ్యం ఆడబిడ్డ దించుకుంటుంది. ఆడబిడ్డ అంటే మరి ఎవరో కాదు, మా చిన్న చెల్లెలు బిడ్డ ఈమె. మొక్కుతుంది మంచిగా మొక్కేమా. గట్లా అరే
ఇప్పుడు నిలబడతలేదు కానీ వేసి వచ్చినాను ఇక ఇగో గట్టిగా లేదు. కుంకుమం సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఓం పుష్పం సమర్పయామి, ఓం పుష్పం సమర్పయామి. సంపది స్టార్ట్ చేయండి. ఓం శ్రీ శ్రీరామచంద్రుడి నమః. ధ్యానమావయామి అవసరయామి. ఆ పూలందరూ తీసుకోండమ్మా. ఒకసారి లేచి నుంచోండి. ఈ చేతి పూలండి వేయండి. మెల్లగా ఓం ఐం క్లీం దేవతాయ దేవతాయ పుష్పం సమర్పయామి. సమర్పయామి, పుష్పం సమర్పయామి. బేసన్ చెప్పి పెట్టుకోండి. ఇది కదా స్వాహాయ నమః. ఓం స్వదానం లక్ష్మీ నమః. నిత్యపుష్టం ఓం నమః. ఓం ఆదిత్యం పద్మసుందరం నమః. ఓం ఇంద్రశైలం ముష్టం శివాయ శివకృష్ణ నమః. ఓం బ్రహ్మశ్వం దిగాదిగాన సంబంధ నమః. ఓం నమర్దివస్మీ చరిత్రమీ ధర్మకర్మీ మనోజమయ కళ్యాణ. ముళ్ళు వేసారు కదా, ముడి వెనకాల వేయండి. బాసింగా వేసి ముడి కట్టారు కదా, ముడి దగ్గర వేయండి అంతే. రైట్ కూర్చోండి. అచింతా పరిమిత శక్య ప్రియమానస్య మకాజనేక లక్ష్య మధ్య పరిక్రమణేన అనేక కోటి బ్రహ్మాండ వ్యక్త మహరంగార పృథివ్యోవాయు ఆకాశరాజద్వారై పశ్చిమానంద బ్రహ్మాండ ఖండయోర్మధ్య ఆధార శక్తి శ్రీకూర్మ వరాక వైష్ణవానంద నాగేశ తక్షకాదేవజోపతి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్త లోకానం ఉపరి భూర్భుస్వ సప్త లోకాన మధ్యభాగే చక్రవాల శైల మధ్యగత మహాసుమేర్శృంగస్య సహస్రవర్ణితే సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన. ఓం వైదేహి వరచంద్రరమణి పుల్హారతి సౌద్యతి శీలవతి సులక్షణయత సర్వసహిత సంభవ పుణ్యాచరణ విచార యోధ చారుముని పుణ్యేషు వందన. పువ్వు పడుతుంది, పువ్వు పక్కన పెట్టేయమ్మా. ఓన్లీ మాంగళ్యం మీద పడుతూ ఉండాలి. ఒకళ్ళు పసుపు వేయండి, ఒకళ్ళు కుంకుమ వేయండి. ఓం లక్ష్మీ నమః. నిత్యపుష్టం దివ్యనో నమః. ఓం లోకశోభన పద్మశో చరణో చరణ నమః. ఓం పెట్టు. ఓం అయం ముహూర్తో సుముహూర్తో రైట్ గురించి దమ్మ ఇట్లా రవి ఇట్లా ఇట్లా కింద పెట్టి లెఫ్ట్ హ్యాండ్ లో ఈ చేయి ఉండాలి, రైట్ హ్యాండ్ చేయి ఉండాలి. అందరూ మమ జీవన హేతునా కండే భక్తాన్ని శుభగే సంజీవ దర్శనం మాంగళ్యాలు ముహూర్తో 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 పట్టుకోండి. ఓం తలంబరాలు తీసుకోండి. ఇంకా నీళ్ళు కొంచెం ఓం సహస్రజింజాగుజ సహస్రాక్షాహస్రవాద్ సమూల విశ్వతో విద్య పక్కన అమ్మవారి చేయండి, స్వామివారి పూజ అప్పుడు చేయండి. ఇదే
श्रीमद्गणाक्षरगणं द्वां त्रैलोक्यं सज्जे वन्दे मुक्तप्रियान् सिद्धे लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्री लक्ष्मी భారతి గైకి మన పాట పాడే రాదా అందులో రాకుండా పర్వాలేదు ఇంకా పాడు పూజలన్నీ అయిపోయాయండి. ఇంకా సత్యనారాయణ వ్రతం ఒకటే ఉంది. ఇక్కడ మా వదిన గారు ఉప్మా చేస్తున్నారు. ఉప్మాలు పోపు గింజలు కూడా వేస్తారు. మేము మా పెద్దొదినండి, మా పెద్దొదిన చేతి ఉప్మా తింటే ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. అసలు నేనైతే చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో తిన్నాను, కానీ ఈరోజు నేను ఉప్మా తినబోతున్నాను. మా వదిన మా వారి చేతి వంట. ఇంకా వదిలే చెప్పు, ఏం చెప్పాలి? మంచిగా ఉన్నావు. ఉప్మా ఇట్లా చేస్తున్నావు వదిలే? ముగ్గున అన్ని ఒక కాలు అన్ని వేసి చేస్తున్నా. ఏమేసినావు? కాజు కత్తిరి వేసినావా? కాజు కత్తిరి మరి కాజు కత్తిరి వేసి ఉప్మా చేస్తుందండి మా వదిన గారు ఈరోజు. అంటే ఫుల్ ఇంకా మధ్యాహ్నం భోజనం అవసరం లేదు, కానీ ఉప్మా తినే స్వాహ. సత్యనారాయణ వ్రతానికి ఇక్కడ పీట అయితే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. అంతా అలంకరణ చేసింది మరి ఎవరో కాదు, ఇగో మా చెల్లెలు కూతురు. మా చెల్లెలు కూతురు ఇది. బాగా చేసినవే పీట. హాయ్. మా పెద్దన్నయ్య కూతురు, మా రాజు భార్య ఈవిడ. వెనక మరి రాజు అంటే మరి ఎవరో కాదు, రాజు షూటింగ్లు చేసే రాజు గారి భార్య. ఇగో ఈమెనైతే మా చిన్న కోడలు. చిన్న కోడలు జోరు. మనకు కనుక పిల్లలు కలిగినట్లయితే తప్పకుండా స్వామివారి వ్రతం చేద్దామని చెప్పి ఇద్దరు కూడా గట్టిగా సంకల్పించుకున్నారంట. 10వ మాసం గడిచిన తర్వాత ఆ కళావతి చక్కగా ఒక ఆడపిల్ల ప్రసవించిందంట. ఆ ఆడపిల్ల కూడా ఈ విధంగా దీనాదీన ప్రబలంగా యుద్ధ వయసు అంటే 18 సంవత్సరాలు వచ్చేసిందంట. అన్నీ పెళ్లికి వచ్చేసింది. అప్పుడు ఆ భార్య అడుగుతుంది, ఏమండి మనకు పిల్లలు కలిగితే స్వామివారి వ్రతం చేద్దామనుకున్నాం, మరి ఆ అదృష్టం కొద్ది అమ్మాయి కలిగింది. అమ్మాయి కూడా యుద్ధ వయసు అంటే పెళ్లికి వచ్చింది, ఇప్పటికైనా వ్రతం చేద్దామని చెప్పిందంట. కాకపోతే ఆ సాధువైన విషయంలో చాలా పిచ్చినాడు తనదు. అంటే మాటను దాటి వేశాడంట, ఈ వ్రతం చేస్తే డబ్బులు ఖర్చు అయ్యేదని చెప్పి. అపరంకులవాడ రక్షక గోవింద గోవింద. కాదంటే ఆ కూతురైనటువంటి నీలావతి పొద్దున్నే 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళి రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిందంట. అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఏమని పొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు తిరిగి వచ్చావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అని చెప్పి అడిగిందంట. అప్పుడు ఆ కూతురు అంటుంది, అమ్మ ఒక వీధిలో ఒక బ్రాహ్మణుడి నిండా శ్రీ స్వామివారి యొక్క వ్రతం జరుగుతుంది చక్కగా. అప్పుడు ఇదంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేయకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. తప్పకుండా స్వామివారి వ్రతం కనుక చేసుకుంటే రేపు ఉదయం భిక్షాటనలో ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని మొత్తం వెచ్చించి స్వామివారి వ్రతం చేస్తామని చెప్పి ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా సంకల్పించుకున్నారంట. ఇదే సమయంలో ఆ మామాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఒక రోజు ఆ మామాలు ఇద్దరు కూడా చక్కగా ఒక రుడాక్ష కింద చక్కగా నిద్రావస్థలో ఉన్నారంట. అంతా తమ భర్తను చూడక చాలా కాలం సంతోషం చేశారు. ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా తమ భర్తలను చూడాలని ఆశీర్వాదం చేశారు. చక్కగా బద్రీసేనావతి నుంచి ఉన్నారంట. ఎప్పుడైతే ఆ తల్లి కూతురు కూడా స్వామివారి యొక్క 5 కథలు తీర్థప్రసాదించుకోలేదు, ఆ స్వామివారి శాపం వల్ల ఎక్కడ లేని అలలు వచ్చి ఆ మామ ఇద్దరు కూడా చనిపోయి పాతాళలోకంలో పడిపోయారంట. అంతటా తమ భర్తలు చనిపోయారని దుఃఖం చేశారు. ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా అదే ప్రాంతంలో సతీసగం ఏర్పాటు చేసుకున్న చిత్ర ఏర్పాటు చేసి చనిపోవడానికి. అదే సమయంలో ఆకాశం నుంచి కొన్ని మాటలు వినబడ్డాయంట. ఆ మాటలు ఏంటయ్యా అంటే, ఇదంతా కూడా స్వామివారి యొక్క 5 కథలు విన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు ఎప్పుడైతే తీసుకోలేదో ఆ విధంగా జరిగిందని చెప్పారంట. అంతటా తల్లి కూతురు చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కరుణే